పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వరి గిరి పైన క్రీస్తే మిన్నా, కల్వరి గిరి పైన క్రీస్తే మిన్నా. సకల జనులారా రారండోయే, సకల జనులారా రారండోయే. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరను తండ్రి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, తూబాడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు, కీర్తిశేషులు తిరుమల రెడ్డి రాయప్పరెడ్డి ఆరోగ్యమ్మ దంపతుల కుమారుడు, కీర్తిశేషులు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి రాజమ్మల 78వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవాది దేవుడు చేస్తున్న సకల మేలులకు కృతజ్ఞతగా వీరి బిడ్డలు ఆచార్య డాక్టర్ రాయపరెడ్డి, సుందరి, సిస్టర్ ఫెలిక్స్, సిస్టర్ నిర్మల, కీర్తిశేషులు పెంటారెడ్డి సుందరి, ఇన్నారెడ్డి, బాలరెడ్డి, మౌంట్ మేరీ, గాలి అన్నమ్మ, ప్రభాకర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రామపురం విచారణ, కీర్తిశేషులు ఆకుల కిరణ్ ఫ్రాన్సిస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబాలని ఎల్లప్పుడూ దీవించాలని, దేవుడిపై ఆధారపడి జీవించే వరం దయచేయమని ప్రార్థిస్తూ ఆకుల ప్రవీణ్ కుమార్, సోని, రియాన్ష్ కుమార్, దేవుపల్లి సుందరం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాది యందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలము 10వ వారం గురువారంలో ఉన్నాం. ఈరోజు ప్రభు మన వైపు చూస్తూ, నేను ఈ లోకానికి జ్యోతిని, వెలుగును, ఆ వెలుగులో మీరు జీవిస్తున్నారా లేదా అని ప్రశ్నిస్తున్నారు. వెలుగులో జీవించుట అనగా క్రీస్తుతో జీవించుట, ఆయన మాటలను అనుసరించుట, ఆయన బాటలో నడుచుట. నా ఆలోచనలు, నా సొంత విషయంలో నేను మునిగి తేలుట, దేవుని యొక్క వాక్యము వైపు నేను నా దృష్టిని కేంద్రీకరించక ఉండుట, ఇంకా నేను దేవుణ్ణి శిష్యురాలను, శిష్యుణ్ణి అని చెప్పుట ఒక అబద్ధం. సత్యము ఏమిటంటే, ఆయనని విశ్వసిస్తున్నానంటే, ఆయనలో జీవిస్తున్నానంటే,
ఆ వెలుగులో ఉన్నానంటే వెలుగు సంబంధిత కార్యాలు నా జీవితంలో ఉండాలి. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని మన జీవితాలలో వెలుగుందా, చీకటుందా, క్రీస్తు ఉన్నాడా లేదా అని ప్రశ్నించుకుందాం. తప్పిపోయిన సమయాలను గుర్తు తెచ్చుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి క్షమాపణను కోరుతూ ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మీ మీద దయ చూపి పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మేలులకు ఆధారము నీవే. కావున మా అవసరములతో నీకు మొరపెట్టుకొనినప్పుడు నీ ప్రేరణముతో మన్నించేదలను. వివేచించి చూడగల వీక్షమును దయచేయుము. సత్య మార్గమందు ప్రయాణించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగంలో జీవించు కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనం వరకు, మరియు 4వ అధ్యాయము 1వ వచనము మరియు 3 నుంచి 6 వచనముల వరకు. సహోదరులారా, ఈనాడు కూడా వారు మోసే ధర్మశాస్త్రమును పఠించున్నప్పుడు ఆ ముసుగు వారి మనసులను కప్పివేయును. కానీ ఒక వ్యక్తి ప్రభువు వంకకు తిరగగానే ముసుగు తొలగింపబడును. అప్పుడు ప్రభువే ఆత్మ, ఆ ప్రభువు ఆత్మ ఎచ్చట ఉండునో అచ్చట స్వాతంత్రము ఉండును. కనుక మనము అందరమును ముసుగులు తొలగిన ముఖములతో ప్రభువు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మయగు ప్రభువు నుండి ప్రసరించును. అధికమగు మహిమతో మనము ఆయనను పోలియుండునట్లు మార్చివేయును. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది. దేవుని సొరిగిపోయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త వెలుగు వారికి ప్రకాశించుతుండును నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడ్డితనము కలుగజేసెను. ఏలైనా మేము బోధించినది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభువు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని సాన్నిధ్యమున, దేవుని సాన్నిధ్యమున మన దేశము నెలకొనును. మన దేశము నెలకొనును. ఆయన తన పట్ల భయభక్తులు చూపు వారిని రక్షించుటకు సిద్ధముగానున్నాడు. అతని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. అందరూ దేవుని సాన్నిధ్యమున, దేవుని సాన్నిధ్యమున మన దేశమున నెలకొనును. మన దేశమున నెలకొనును. ప్రేమయు విశ్వసనీయతయు ఒకదానిని ఒకటి కలుసుకొనును.
న్యాయమును శాంతియు ఒకదానిని ఒకటి ముద్దు పెట్టుకొనును. పుడమి మీద నుండి విశ్వసనీయత మొలకెత్తును. నింగి నుండి న్యాయము క్రిందికి పారజోచును. అందరూ దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. ప్రభు మనకు శుభములు దయచేయును. మన నేల చక్కగా పంటలు పండును. నీతి ప్రభువుకు ముందుగా నడుచును. అతని త్రోవను సిద్ధము చేయును. అందరూ దేవుని సాన్నిధ్యము మన దేశమున నెలకొనును. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లే హల్లెలూయా, 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనంలో 20 నుండి 26 వరకు. అంతటా యేసు తన శిష్యులతో ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నిమిత్తమైన జీవితంను జీవించచనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. ఆగ్రహము దాని స్వరూపము నరహత్య చేయరాదు, నరహత్య కావించవద్దు, న్యాయాధిపతి తీర్పునకు గురి అయి గాని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరునిపై కోపపడవాడు తీర్పునకు గురియగును, తన సహోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మృగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుక తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధ యున్నట్లు నీకు స్పృహించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుడు. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోవున్నప్పుడు మార్గమధ్యంలోనే అతనితో సత్వరము సమాధానమును నీవు తీసుకొనుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించుచును. న్యాయాధిపతి నిన్ను చేరవేయుచును. చెరలో నిన్ను చెల్లింపవలసిన రుణములను కడపట్టి కాసు చెల్లించు వరకు నిన్ను చెరసాలలో ఉండువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాద్యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు వెలుగులో జీవిస్తున్నాము. క్రీస్తుతో పాటు జీవిస్తున్నాము. పూర్వములో మోషే ధర్మశాస్త్రమును చట్టమును అనుసరించేవారు సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు.
సంపూర్ణంగా దేవుడిలో జీవించలేకపోయారు. ఒకలాంటి ముసుగు వారి కంటి ముందు ఉన్నది. ఆ ముసుగు ఏం చేస్తున్నది? సత్యమును, సంపూర్ణతను వారి నుంచి దూరంగా ఉంచుతున్నది. కానీ క్రీస్తునాథులో మనము ఈరోజు దేవుణ్ణి ముఖాముఖి దర్శించవచ్చు. ఆయన సత్యమును సంపూర్ణంగా వీక్షించవచ్చు. ఈ కృప మనపై క్రీస్తునాథుని ద్వారా దేవుడు ఇచ్చి ఉన్నారు. మహిమ వైపు జీవించాల్సిన బాధ్యత మనకున్నది. కానీ మన దృష్టి, మన కంటిలో ఈ లోకము, ఆలోచనలు, వ్యర్థత నిండుగా ఉంటేనో ఆ ముసుగు ఇంకా ఉన్నట్లే. ముసుగు నుండి దర్శనము వైపు పయనము. మొదటి పాయింట్, ముసుగు నుండి దర్శనము వైపు. దర్శనం కావాలంటే ముసుగు వదిలిపెట్టాలి. ముసుగులో ఉంటే దర్శనము అసాధ్యము. మొన్నటి దినాన్నే మనము పెంతెకోస్తు పండుగను జరుపుకున్నాం. దర్శనము, దేవుడిని దర్శించుట, వీక్షించుట, జీవించుట, ఆ ఒక అగ్నిలో ఉండుట అంటే ఇదే. రెండో విషయము, జ్యోతి ప్రతి అంధకారమును అది చీల్చి ముందుకెళ్తుంది. జ్యోతి ఉన్న చోట అంధకారము ఉండదు. క్రీస్తే ఆ జ్యోతి. పునీత పౌలు గారు ఈనాడు మొదటి పట్టణంలో కొరింథీయులకు రాసిన 2 లేక 3 అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో ఈ మాట సెలవిస్తున్నారు. జ్యోతి ప్రకాశిస్తున్నది, కానీ నా గ్రుడ్డితనము వలన ఆ జ్యోతిని నిష్ఫలముగా నేను చేస్తున్నా. జ్యోతి ప్రకాశిస్తున్నది, కానీ నా గ్రుడ్డితనము వలన ఆ జ్యోతిని నా సొంత జీవితంలో నేను నిష్ప్రయోజనముగా, నిష్ఫలముగా గావిస్తున్నా. దానికోసం ఈరోజు ప్రభు అంటున్నాడు పునీత పౌలు ద్వారా, ఆ జ్యోతి మన హృదయాలలో నాటుకొని పోవాలి. మా హృదయాలలో ఉన్న ప్రతి అంధకారాన్ని అది త్రెంచివేయాలి, తీసివేయాలి. అప్పుడు మనము సువార్తను బోధించిన వారం అవుతాను. సువార్త ఒక వస్తువు కాదు. సువార్త నా బయట లేదు. నేను సువార్తలా మారాలి. నేను సువార్త బోధించడము కాదు, నా జీవితము నేను సువార్తలా మారాలి. మొదటి పాయింట్, ముసుగు తీసి దర్శనం వైపు. రెండవది, ఆ దర్శనము నేను పొందితే నా దర్శనము ఆయన దర్శనంలా మారుతుంది. మూడవది, మనము ఆ కీర్తనలో చూసినట్లు ఈరోజు 85వ కీర్తనలో దేవుని కృప, సత్యము, న్యాయము, శాంతి మనము మన ఆలోచనల కన్నా మించి ఉన్నది అని. ఈ లోకపు చీకటి, సమస్యలు, వ్యర్థత నన్ను కృషించిపోయేలా చేయకూడదు. అటువైపు చూస్తే చాలా నిస్పృహత నిండిపోతుంది. ఏంటి లోకం, ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది ఈ లోకం అని. కానీ ప్రభు వైపు చూసినప్పుడు ఆయన కృప, ఆయన కరుణ, ఆయన న్యాయము, ఆయన సత్యం, ఆయన శాంతి వైపు నేను దర్శించినప్పుడు ఇవన్నీ ఒక్కరోజు ప్రభులో పరిపూర్ణత చెందుతుందని ఆ ఒక్క హోప్, నిరీక్షణ, ఆ ఒక్క విశ్వాసము మనలో ఉంటుంది. చివరిగా ఈరోజు సువార్త పట్టణంలో మనము చూసుకుంటే యేసు ప్రభు మొట్టమొదటిగా చెప్తున్న మాట ఇది: పరిసయ్యుల కంటే, ధర్మశాస్త్ర బోధకుల కంటే మీ ఒక జీవితము మేలుగా ఉండాలి. వారు సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని జీవించలేకపోతున్నారు.
సత్య మార్గము ఎరిగి సత్య మార్గంలో నడవలేకపోతున్నారు. సత్య మార్గంను బోధిస్తూ ఆ సత్య మార్గంలో ఉండలేకపోతున్నారు. మీరు కూడా అట్టులనే జీవిస్తే లాభం ఏమి అని పలుకుతూ ఆగ్రహము, కోపము గురించి చాలా విశ్లేషముగా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, జ్యోతిలో జీవిస్తున్న నేను కోపంలో జీవించలేను. నేను ఎవరి మీద కోపపడకపోవడం కాదు విషయం. ఎక్కడ ఎవరికైనా నా మీద ఏదైనా ఉంది అని నేను తెలుసుకుంటే అప్పుడు కూడా పోయి సఖ్యపరచుకోవాలి. మీరు అడగచ్చు, నాకేం లేదు, వారికి నా మీద ఉన్నది, అది ఏంటి, నాకేంటి దానితో, నేనెందుకు దాని గురించి ఆలోచించాలి, వారి జీవితము, వారికి నా మీద కోపం ఉన్నది, నేనెందుకు సఖ్యపడాలి అని ఆలోచించవచ్చు. కానీ దేవుడు అదే అంటున్నాడు, మనకు ఇతరుల మీద కోపం ఉండడం కాదు ఇక్కడ విషయం. ఇతరులకు ఏ విషయం గురించైనా మనతో కోపము, ఆగ్రహము ఉంటే మనం పోయి సఖ్యపడేయాలి. లేకుంటే దేవుని సన్నిధిలో రాలేము, మనము దేవునికి ఏమీ అర్పించలేము. వస్తువులు కాదు, ధనము ధాన్యము కాదు, సంపూర్ణ జీవితము, సంపూర్ణ జ్యోతి. ఆ సంపూర్ణ జ్యోతిలో ఇతరులకు నా మీద ఉన్న కక్ష, పగ ఇవన్నీ ఆ జ్యోతిని అంచువేసి ఒకలాంటి బ్లాక్గా మారుతుంది. సో దేవుడు ఈరోజు అంటున్నారు మనతో, ఎవరికి మన మీద, మనకు ఎవరి మీద ఎటువంటి భైరము ఉండకూడదని, ఎటువంటి బిటర్నెస్, చేదుతనము ఉండకూడదు. జ్యోతి సంపూర్ణత, ఎటువంటి చేదుతనము దాంట్లో ఉండకూడదు అని ప్రభు ఈరోజు పలుకుతున్నారు. 4 మాటలు ఉండే. మొదటి ముసుగు నుంచి దర్శనం వైపు, జ్యోతి వాక్యము, నేను నా సంపూర్ణ జీవితము జ్యోతిలా ఉండాలి, అప్పుడే నేను సువార్త ప్రకటించగలను. 3వది శాంతి, సత్యశాంతి, ప్రభులో విశ్వసించుట, ప్రభు న్యాయములో, ప్రభు కరుణలో, ప్రభు కృపలో విశ్వసించుట. ఈ లోకం వైపు చూసి నిరాశ నిస్పృహగా మారకుండా ప్రభు శాంతి సమాధానాల వైపు చూస్తూ మనం జీవించడము. 4వది మనము ఇతరులతో సఖ్యపడము, కోపము కాకుండా ప్రేమతో వ్యవహరించడము. కళ్ళు మూసుకొని అదే దేవుడు ఇచ్చిన ఈ వాక్యం గురించి ఆయనను మహిమపరుస్తూ, నీ వాక్యము నా జీవితంలో శరీర రూపము గావింతును గాక. మే యువర్ వర్డ్ బికమ్ ఫ్లెష్. వాక్యము శరీరముగా నా జీవితంలో మారును గాక. ఆమేన్. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను, దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకరించినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుదు. మేము అర్పించు ఈ అర్పణములను నీకు ప్రీతి పాత్రముగా నుండునుగాక. ఇవి మాలో ప్రేమ తత్వమును అధికము చేయునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతను మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో నేకమై నిరతము మేము నీ స్తుతి గానము పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటిదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నొసగే ఈ అప్పంను రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఏకపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురును, పూలాంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. పేరు పేరున మన కుటుంబంలో చనిపోయిన వారందరినీ ఆ దివ్య ప్రకాశంలో దేవుడు చేర్చుకోవాలని ప్రార్థించుదాం. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంను దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరిస్తూ ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము,
నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులో. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత.
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థత కార్యము మా పాపముల నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కార్చి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదాం. సర్వేశ్వరునికి వందనములు.